బ్రేకింగ్ న్యూస్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. నిన్న రాత్రి సరిహద్దుల్లో ఎక్కడా కూడా గన్ గర్జించలేదు, బాంబులు పేలలేదు. దీంతో అంతా సద్దుమణిగింది అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చేసింది కేంద్రం. అంతేకాదు సింధు నది ఒప్పందాన్ని ఇప్పటికే కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడు కూడా సింధు నది జలాలు పాక్లోకి వెళ్లడం లేదు. ఈ ఒప్పందం నిలిపివేత కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. అంతేకాదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం అది కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుంది. నిన్న రాత్రి గమనిస్తే సరిహద్దుల్లో ఎక్కడా కూడా గన్ శబ్దం వినిపించలేదు, బాంబులు కూడా పేలలేదు. దీంతో నిన్న రాత్రి మాత్రం చాలా రోజుల తర్వాత సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారనుకోవచ్చు. దీంతో అయితే అంతా సద్దుమణిగింది అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది అని కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు సింధు నది ఒప్పందాన్ని కూడా ఇప్పటికే కేంద్రం నిలిపివేసింది, అమలు చేస్తుంది కూడా. ఇప్పుడు కూడా సింధు నది జలాలు పాక్లోకి అయితే వెళ్లడం లేదు. ఈ ఒప్పందం నిలిపివేత ఇంకా కొనసాగుతుంది అని కేంద్రం స్పష్టతనిచ్చింది. అంతేకాదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ నిలిపివేత కొనసాగుతుంది అని చెప్పి కేంద్రం అయితే క్లారిటీ ఇచ్చింది. దీనిపై మోర్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, ఈ రోజు ఆల్ ఐస్ ఆన్ డీజీఎంఓస్ మీటింగ్ అన్నట్టుగా ఉంది. డీజీఎంఓల మీటింగ్ లో ఏం చర్చించబోతున్నారు అంటే కేవలం కాల్పుల విరమణ, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి గురించి చర్చించబోతున్నారు అనేదైతే మనకి స్పష్టత వచ్చింది. అయితే మనకు జరిగిన నష్టం గురించి మన డీజీఎంఓలు ఈ మీటింగ్ లో ఎటువంటి పాయింట్స్ ను చర్చించబోతున్నారు అనుకోవచ్చు? ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. అటు పాకిస్తాన్ డీజీఎంఓలతో పాటు ఇక్కడ మన భారత డీజీఎంఓలు ఈ చర్చల్లో హాట్లైన్ ద్వారా పాల్గొంటారు. ఇప్పటికే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది, సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. దానికి కట్టుబడి ఉంటామంటూ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ పైన కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందంటూ తేల్చి చెప్పింది. కేవలం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ విధానాలపైనే చర్చ జరగనుంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అప్పగింత, అట్లనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర సంస్థల అధిపతులు, లేకుంటే ఉగ్రవాదులకు శిక్షణలు ఇస్తున్న ఉగ్రవాదులు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్గా ఉన్న వాళ్ళ అప్పగింతపైన ప్రధానంగా చర్చ అయితే జరగనుంది. దీనిపైన పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుందని చూడాలి. ఇప్పటికే అటు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన కూడా ట్వీట్ చేశారు. కానీ కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తులకు సంబంధించి ఎటువంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోము, అది స్పష్టంగా ఈ రెండు దేశాలు మాత్రమే చర్చించుకుంటాయంటూ మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. ఖచ్చితంగా మేమే సైనికులే, డీజీఎంఓలే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈరోజు చర్చల్లో భారత్ ఏమేమి అంశాలను లేవనెత్తుతుంది, దానికి పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి పెహల్గాం దాడి తర్వాత, అటు పెహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. సరిహద్దులు వెంబడి పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడమే కాకుండా భారత వైమానిక స్థావరాలను టార్గెట్ చేసుకొని దాడులకు యత్నించింది. దాన్ని అటు భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ. అటు ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధాని, దానికి సంబంధించి ఆ రాజధానికి అతి సమీపంలో ఉన్న చక్లాల వైమానిక స్థావరం పైన దాడి చేయడంతో పాటు అటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఇతర సైనిక కార్యాలయాలను కూడా టార్గెట్ చేసి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో కాల్పుల విరమణను ప్రకటించారు. ఆ తర్వాత కూడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలన్నింటినీ కూడా ఈ చర్చల్లో ప్రస్తావిస్తారు. కాల్పుల విరమణ చేస్తున్నామంటూ అటు పాకిస్తాన్కి చెందిన డీజీఎంఓ ప్రకటించారు. మధ్యాహ్నం 3:25 ఆయన ఫోన్ చేసి ప్రకటించారు శనివారం రోజు. కానీ ఆ రోజు రాత్రి కూడా విపరీతంగా సరిహద్దుల వెంబడి డ్రోన్లతో దాడులకు యత్నించడం, వీటిలన్నింటినీ కూడా భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అట్లనే సరిహద్దుల్లో
కాల్పుల్లో అమాయక ప్రజలపైకి కాల్పులు జరపడంతో 16 మంది చనిపోయారు, అందులో 5 చిన్నారులు కూడా ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తుంది. ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని మనకు అప్పగించే విధంగా పాక్ పైన ఒత్తిడి తెచ్చే అవకాశం అయితే కనపడుతుంది రాధిక. రైట్. పవన్, ఈ డీజీఎంఓల సమావేశంలో పాక్ ఎటువంటి అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ప్రజలకైతే చెప్పుకుంది యుద్ధంలో మనమే విజయం సాధించాము అని. దీని పట్ల కూడా ఈ మీటింగ్లో ఇండియన్ డీజీఎంఓలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మొదటి నుంచి కూడా పాక్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడ ఉన్న ఐఎస్ఐ. కానీ ఎప్పుడు కూడా తమకేమాత్రం సంబంధం లేదంటూ అటు అంతర్జాతీయ సమాజం ముందు కల్లుబొల్లి మాటలు చెప్తూ ఉంది. వాస్తవానికి గతంలో అటు ఒసామా బిన్ లాడెన్ అటు ప్రపంచమే ఆయన కోసం వెతుకుతుంది. కానీ పాకిస్తాన్ నడిబొడ్డున అతోబాబాద్లో పెట్టుకొని అతన్ని పూర్తి సెక్యూరిటీ కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అమెరికా నుంచి అటు అధికారులు, అమెరికా నుంచి సీల్ అధికారులు వచ్చి అక్కడ పాకిస్తాన్లో దాడి చేసేంత వరకు కూడా అంత పెద్ద ఉగ్రవాది అక్కడ తలదాచుకుంటున్నట్టుగా తెలియదు. ఇప్పుడు హఫీజ్ సయ్యద్ కావచ్చు, మౌలానా మసూద్ అజర్ ఇట్లాంటి లష్కరే తోయిబా లాంటి సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళని కూడా పాకిస్తాన్ తమ భూభాగంలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళతో ఏమాత్రం సంబంధం లేదు, వాళ్ళని ఇప్పటికే మేము వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టామంటూ గతంలో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు డీజీఎంఓల సమావేశంలో పాకిస్తాన్ అటు ఉగ్రవాదం పైన, సీమాంతర ఉగ్రవాదం పైన తమ వైఖరి ఏంటనేది స్పష్టం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బవల్పూర్లో, పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బవల్పూర్లోనే మౌలానా మసూద్ అజర్ ఉన్నారు. ఆయన ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేశారు. ఆ దాడిలో ఆయన కుటుంబ సభ్యులు అనేక మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్లకు అధికారులు సైనిక దుస్తులు ధరించి అధికార లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీటిలన్నింటినీ కూడా భారత్ వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది. దానికి ఏ రకంగా సమాధానం చెప్తారు? వాళ్ళతో ఏమాత్రం సంబంధం లేదని చెప్తారా? ఉగ్రవాదానికి వాళ్ళకి సంబంధం లేదని చెప్తారా? ఇవన్నీ కూడా వేచి చూడాలి. కానీ అటు భారత ప్రభుత్వం మాత్రం కఠిన వైఖరి అవలంబించబోతుంది. ఖచ్చితంగా సీమాంతర ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, టెర్రరిజాన్ని అంతం చేయాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ముందుకు రాని పక్షంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ ఇప్పటికే చెప్పారు. అలానే అటు సింధు జలాల అది కూడా రద్దు చేసుకున్న నేపథ్యంలో అది కూడా కొనసాగుతుందంటూ స్పష్టం చేసే అవకాశం అయితే ఉంది రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.